వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో పార్లమెంట్లో జమిలీ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అటువంటిదేమీ లేదని, జమిలీ చట్టం అమల్లోకి వచ్చిన 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని, మీ జగన్ గెలుస్తున్నాడని కార్యకర్తలతో జగన్ అన్న మాటలు వైరల్గా మారాయి. యూపీతో పాటు ఏపీలో 2027లో మళ్లీ ఎన్నికలు రాబోనున్నాయని, తాను గెలవబోతున్నానని జగన్ సంచలన ప్రకటన చేశారు. కష్టాలు శాశ్వతం కాదని, అబద్ధాలు చెప్పలేకే ప్రతిపక్షంలో ఉన్నామని పులివెందులలో కార్యకర్తలతో జగన్ అన్నారు. కార్యకర్తలు కాలరెగరేసుకునేలా పాలన చేశామని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సంప్రదాయాన్ని మార్చామని చెప్పారు. మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలు గ్రహించి ఆదరిస్తారని, అధికారం లేకపోయినా ప్రజల కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలవిగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కళ్లు మూసుకుని తెరిచేలోపు 6 నెలలు గడిచిపోయాయని, ఇంకో 2 ఏళ్లు కళ్లు మూసుకుంటే 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని జగన్ అన్నారు. అవినాష్ బిర్యానీ పెట్టకపోయినా పలావ్ తినిపిస్తాడని జగన్ అన్న మాటలు వైరల్ అయ్యాయి.